హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల 26వ తారీఖునైతే డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు గత 3 రోజుల నుంచి, అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా మాత్రమే డబ్బులు పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 21,45,330 మందికి దాదాపు 1,126 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా మనకు తాజా సమాచారాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఇది మొన్నటి వరకు కూడా, అంటే 3వ తారీఖు విడుదల చేసినటువంటి డబ్బులు అనమాట. ఇక 5వ తారీఖు విడుదల చేసినటువంటి డబ్బులు కనుక మనం చూస్తే ఏ రైతులకు ఎంత ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది, ఇక ఏ తేదీన రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి, అలాగే నిన్నటి రోజున ఎంతమంది రైతులకు డబ్బులు జమ అయింది అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక 7వ తారీఖు, అంటే నిన్నటి రోజున మనకు డబ్బులు వేశారు కదా, ఎంతమంది రైతులకు వేశారు, ఏ జిల్లాల వారికి వేశారు, ఏ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు పడ్డాయనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులను ఈ నెల 24 నుంచి విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రైతు భరోసా మరియు పీఎం కిసాన్ రెండు కూడా తెలంగాణ రైతులకైతే జమ కాబోతున్నాయి. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు విడుదలవుతున్నట్లు కూడా, జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ పూర్తి సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా మీకు ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. చాలామంది చూసి ఊరికనే వెళ్ళిపోతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. దయచేసి నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి ఆ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గత నెల 26వ తారీఖున రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖున డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా 27 నుంచి డబ్బులు పడడం మొదలైంది. ఇక 27 నుంచి మొదలు పెడితే రోజు విడిచి రోజు, అంటే 27 డబ్బులు పడితే 29 డబ్బులు పడ్డాయి, 28 డబ్బులు పడలేదు. మళ్ళీ 31వ తారీఖున డబ్బులు పడ్డాయి. తిరిగి మళ్ళీ కూడా 3వ తారీఖున డబ్బులు పడ్డాయి. అంటే అక్కడ శని, ఆదివారం 1, 2 తారీఖులు డబ్బులు అయితే వేయలేదు. తిరిగి 3వ తారీఖున డబ్బులు పడ్డాయి. మళ్ళీ 4వ తారీఖున డబ్బులు పడలేదు. తిరిగి 5వ తారీఖున డబ్బులు పడ్డాయి. మళ్ళీ 6వ తారీఖున డబ్బులు పడలేదు.
మళ్ళీ నిన్నటి రోజున 7వ తారీఖున డబ్బులు పడ్డాయి. ఈరోజు మనకు డబ్బులు అయితే పడవన్నమాట. రైతులకు ఏదైతే నిన్న విడుదల చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఈరోజు కూడా రైతుల ఖాతాల్లోకి ప్రాసెస్ అవుతుంది. ఆ డబ్బులే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నిన్న ఏదైతే రైతులకు దాదాపు 18 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు 1000 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక మొన్నటి వరకు చూసుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు 21,45,330 మంది రైతులకు దాదాపు 1126 కోట్ల రూపాయలను విడుదల చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం లోపు అంటే కుంట భూమి నుంచి మొదలుపెట్టి ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటి వరకు కూడా 6,000 రూపాయల చొప్పున అందించడం అయితే జరిగింది. ఇప్పటికే మనకు 1100 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని చెప్పడం జరిగింది. ఇక నిన్న ఒక్కరోజే దాదాపు 18 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసినట్లుగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు కొన్ని జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలకు మాత్రమే అంటే రైతులకు మాత్రమే యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న వేసినటువంటి రైతులకే ఈరోజు డబ్బులు అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక ఈరోజు డబ్బుల పంపిణీ అయితే ఉండదు, జమ అయితే ఉండదు. మళ్ళీ తిరిగి రేపు 9వ తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం మొదలవుతుందన్నమాట. ఇక ప్రతిరోజు కూడా అంటే వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. వచ్చే నెల చివరి వరకు కూడా మీకు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు భారీ శుభవార్తనైతే ప్రకటించింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు చూసుకుంటే 18 విడతల డబ్బులనైతే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక 19వ విడత నిధులకు ఆయన ఆమోదం అయితే తెలిపారు. ఇక 19వ విడత నిధులను ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద 2,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే జనవరి 31 లోపు ఈకేవైసీ చేసుకున్నవారు, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నవారు కానీ, అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న వారందరినీ కూడా అర్హులుగా గుర్తించి ఈ నెల 24 నుంచి కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక వచ్చే నెల 30 వరకు కూడా రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు పడతాయి. ఇక పిఎం కిసాన్ కూడా నెల పాటు కూడా 24 తారీఖు నుంచి డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా 24వ తారీఖు నుంచి పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్రం అయితే ప్రకటించింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.